ఇచ్చారు సచివాలయం ప్లాన్ అది లేదా మేము 2వ వార్డులో వాలంటీర్గా పనిచేస్తున్నానండి. నా పేరు శాంతకుమారి అండి. మేము ఈవేళ మేము అందరం వాలంటీర్స్ అండి. ఇక్కడ ఒక 6 వాలంటీర్స్ మేము ఇక్కడ మీట్ అయ్యండి. ఈ అమ్మాయికి ఒక అమ్మాయిది బర్త్డే అండి. రేపు అమ్మాయిది బర్త్డే అండి, దుర్గాభవన్ అన్న అమ్మాయిది. అయితే అమ్మాయి రేపు ఊరు వెళ్తున్నారు అక్క, ఇవాళ చిన్న పార్టీ ఇస్తానందండి. నెక్స్ట్ మా వాలంటీర్లు ఇంకో అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా ఉందండి. ఆ అమ్మాయిని కూడా అత్తవారు తీసుకెళ్లిపోతారని వేళ మేము అందరూ సరదాగా కలుసుకుని ఈ బర్త్డే పార్టీ అమ్మాయిని కూడా మేము ప్రెగ్నెంట్ అమ్మాయిని కూడా పలకరించాలని మేము లేడీస్ అందరూ కలిపి ఇక్కడ కూర్చునండి డ్రింక్స్ తెచ్చుకుని ఆ అమ్మాయి స్వీట్లు అవి ఇచ్చింది. మేము కూర్చుని తింటున్నామండి. అయితే సడన్ గా ఒక 20 మంది వచ్చేసారండి. చాలా భయంగా కుర్చీలన్నీ ఎగరవేసేసారండి. ఎవరో తెలియదండి, జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటాండి. ఆఫీస్ కాదండి ఇది. ఈ అమ్మాయి ఇక్కడ రిసెప్షనిస్ట్ గా చేస్తుందండి. 1 నెల నుంచి మేము వాలంటీర్స్ ఖాళీగా ఉన్నామండి. ఎందుకంటే మా డాటా అంటే ఆఫీస్ లో ఇస్తామండి, మాకు వర్క్ ఏమీ లేదు. మేము హౌస్ హోల్డ్స్కి వెళ్ళట్లేదు, మేము జనాలకి ఏ సర్వీస్ చేయట్లేదండి. అయితే ఈ అమ్మాయి ఒక 2 గంటల సేపు ఇక్కడ రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుందండి. అసలు మేము పక్కన హోటల్లో టీ తాగుదామని ఆ విధంగా వచ్చామండి. అయితే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయింది కదా, హోటల్లో బయట 2 వాలంటీర్స్ కలిస్తే చాలా దారుణంగా మాట్లాడుతున్నారని ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి. అమ్మాయి చేసే పని కదా, ఇక్కడ అనేకదం వచ్చామండి రూమ్ లోకి. మేము వచ్చిన మరి ఒక అరగంటలో ఒక 10 నిమిషాల్లో వచ్చేసారండి. వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా లేడీస్ అని కూడా చూడకుండా మమ్మల్ని ఏంటండి మీరు ఎందుకు వస్తున్నారు, మేము పార్టీ చేసుకుంటున్నాం, మీ అమ్మాయి బర్త్డే అని చెప్తే లేదు మీరు వాలంటీర్స్, మీరు ఇక్కడ ఏదో చేయడానికి వచ్చారు, మీరు మీ ప్రచారం చేసుకోవడానికి వచ్చారు, మీ దగ్గర ఏమున్నాయని అన్ని తడిమేస్తున్నారండి. కనీసం మా దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కూడా లేవండి. మేము మేము మామూలుగా ఉట్టిన చేతులతో వచ్చామండి. మేము వస్తే చాలా విధంగా ఇంక అన్ని కుర్చీలు బద్దలు కొట్టేశారండి. మేము ఆడపిల్లలను కూడా చూడకుండా ఆ డోర్ ఈ డోర్ వేసేసారండి. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయికి ఊపిరి కూడా ఆడట్లేదండి, కిటికీలు కూడా తీసలేవండి. నిజంగా ఒక అరగంట సేపు గంట సేపు ఉంచారండి. నిజంగా పోలీసులు వచ్చి తలుపు తీయకపోతే ఈ అమ్మాయి ఏమైపోనో మాకు అర్థం కావట్లేదండి. చాలా దారుణంగా చేస్తున్నారండి. మేమందరం కూడా డిగ్రీలు కూడా చదువుకుని మేము ఒక యూత్ గా మేము దేశానికి సేవ చేయడానికి వచ్చాం కదండి. మేము డబ్బులు కూడా మేమేమీ పంచిపెట్టలేదండి. వాళ్ళు అలా అంటున్నారండి, మీరు డబ్బులు పంచిపెట్టడానికి వచ్చారు, లేకపోతే మీరు ఏదో పార్టీ తరఫున మాట్లాడుకోడానికి వచ్చారు, మీరు మీటింగ్ పరంగా వచ్చారని మమ్మల్ని దూషించారండి, మాట్లాడినారండి మమ్మల్ని. మేము ఏమీ లేదండి, మేము పార్టీ చేసుకుని వాళ్ళు ఒప్పుకోలేదండి. మీ పని చెప్తాం కంగారు పడకండి అని అటు ఇటు తలుపులు వేసేసారండి. మేమందరూ కూడా ఎంతో చదువుకుని మేము సమాజానికి సేవ చేయడానికి వచ్చాం కానండి, ఈ విధంగా మేము చేయడానికి రాలేదండి. మాతో పాటు ఎవరూ రాలేదండి. ఒక అబ్బాయి ఉన్నాడండి, మా వాలంటీర్ అబ్బాయి. మేము 5 అమ్మాయిలమండి. ఇంకొక అబ్బాయి ఉండాలండి. ఆ అబ్బాయి కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంక ఎడబడంతా చూసి అబ్బాయి బయటే ఉండిపోయాడండి. మేమే వచ్చాం. ఏ రాజకీయ నాయకులు మాతో రాలేదండి, ఎవరు కూడా మాతో రాలేదండి. మేము 2వ వార్డు సచివాలయానికి సంబంధించిన వాళ్ళమండి. 2వ వార్డు అండి. అందరూ 2వ వార్డు వాళ్ళమే అండి. మేమందరం ఒకటే సచివాలయంలో చేస్తున్నామండి. మేమందరం ఫ్రెండ్స్ గా కలుసుకోవడానికి వచ్చామండి. కానీ వాలంటీర్స్ అయినంత మాత్రం మేము రోడ్డు మీద తిరగకూడదండి. మాకు చాలా భయంగా ఉందండి. దీన్ని పట్టి చూస్తుంటే కనీసం రోడ్డు మీద మేము వెళ్ళడానికి కూడా భయం వేస్తుందండి. ఎక్కడ ఎవరు ఏం చేస్తారో, ఏమైనా చంపేస్తారోమో, లేకపోతే ఈ విధంగా టార్చర్ పెడతారో చాలా భయంగా ఉందండి. నిజంగా మేము సేవ చేయడానికి వచ్చాం కానీ మేము చాలా ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని బతుకుతున్నామండి. వాలంటీర్స్ ఈ రోజున ఆడపిల్లలను కూడా చూడకుండా తలుపులేసేసి 1-2 గంటలు ఉంచేస్తారండి. ఇలాంటి దారుణం మరి ఎక్కడ చూడలేదండి. దీనికోసం మీద మేము అందరూ కూడా చాలా బాధపడుతున్నామండి. డోర్ క్లోజ్ వాలంటీర్స్ అమ్మా మీరు అందరూనే
ఓకే డోర్ క్లోజ్ చేయండి, తీకండి. కూర్చోబెట్టండి. గోవింద్ గారు డోర్ వేసండి. ఏంటమ్మా అయ్యో బాబా ఆగండి అమ్మా, కూర్చోండి మీరు అలాగా. దేనికి మీటింగ్ అమ్మా? దేనికి మీటింగ్? ఒకసారి అమ్మ వాలంటీర్లు మీకు మీటింగ్ ఏంటమ్మా? మీరు ఆల్రెడీ అన్ని సబ్మిట్ చేశారు కదా, మీకు మీటింగ్ ఏంటి? ఎవరు రమ్మారమ్మా? మీటింగ్ ఎవరు రమ్మన్నారు? మీటింగ్ ఎవరు పెడతారో మీకు ఎవరున్నారు ఇన్ఛార్జ్? అందరూ అడగండి. డోర్ వెనకాల సైడ్ డోర్. లోగది ఇంకా ఎక్కువ మేము ఇక్కడ వాలంటీర్స్ కింద చేస్తామని ఇంకే పార్టీ చేసుకోకూడదండి. లోపల పార్టీ చేసుకుందాం వాళ్ళు కట్టడగా వచ్చి చాలా వేసారు, నెట్ వేసే ప్రయత్నం చేశారు. అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది, కళ్ళు తిరిగి పడుకునే పరిస్థితి. ఏమీ లేదు, కావాలని పెట్టారు. మనం కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలండి, ఏది పడితే గుడ్డిగా వేసేయకూడదు. పోలీసు వారి విజ్ఞప్తి, 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి నలుగురు అంతకంటే ఎక్కువ గుమ్మగూడి ఉండరాదు. 144 సెక్షన్ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి నలుగురి కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. బాబు 144 సెక్షన్ అమల్లో ఉంది. 6 వాలంటీర్లు అయితే వాళ్ళు అందులో ఒక అమ్మాయి బర్త్డే అంటున్నారు. బర్త్డే అట, ఆ బర్త్డే పార్టీ చేసుకుంటామంటే ఇంకో బయట విడివిడిగా అడిగితే సార్ ఒక్కొక్కరు ఒక పేరు చెప్పారు సార్. వాళ్ళు వీడియో సార్, మీరు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళే మాట్లాడి వీడియో మణి గారు చెప్పాను కదా, నలుగురు వెళ్ళండి, ఒకసారి ఉండండి. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అలాగే 6 అయితే వాళ్ళు అందులో ఒక అమ్మాయి బర్త్డే అంటున్నారు. బర్త్డే అట, బర్త్డే పార్టీ విడివిడిగా అడిగితే సార్ ఒక్కొక్కరు ఒక పేరు చెప్పారు సార్. మీరు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళే మాట్లాడి వీడియో ఒకసారి తీసుకుంటారు, టీమ్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. దయచేసి నలుగురు 5 నుంచి ఎవరికి గ్యాదర్ అవ్వకూడదు. దయచేసి దీనికి సంబంధం లేని వాళ్ళందరూ వెళ్ళిపోండి. వెళ్ళిపోవాలండి, వెళ్ళిపోవాలి. ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారని చెప్పేసి పబ్లిక్ అండ్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉండి కంప్లైంట్ చేసినట్టుగా పోలీసు వాళ్ళు చెప్పడం వల్ల మేము ఆ బిల్డింగ్ వాళ్ళ సమక్షంలో డోర్ ఓపెన్ చేయించి చూడటం జరిగింది.
డోర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత మా వీడియోగ్రాఫర్ మా టీం అందరూ అండి పోలీసు వెళ్తాను వెళ్తే అందులో ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయి బర్త్డే అని చెప్పేసి వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారని చెప్పేసి చూసారు. మేమంతా వీడియోగ్రఫీ చేసాం. అక్కడ స్వీట్ హాట్ అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ వివరాలు అవి నోట్ చేసుకున్నాం. అక్కడ ఏ విధమైన పార్టీకి సంబంధించిన బ్యానర్స్ కానీ బుక్స్ కానీ ఏ విధమైన ఎవరి పార్టీకి సంబంధించిన మనుషులు కానీ ఎవరు అక్కడ మా ఇన్స్పెక్షన్ వాళ్ళ మనకు ఎవరు లభ్యంగా లేరు. వాళ్ళ వివరాలు అయితే నోట్ చేసుకున్నాం. అది విషయం ఆరుగురు వాలంటీర్లే. వాళ్ళ వివరాలు వాలంటీర్ కింద చేయాలి. వాలంటీర్లే అందులో ఒక అమ్మాయి బర్త్డే అని చెప్తుంది. ఆ వివరాలు అవి నోట్ చేసుకున్నాం. ఏ డివిజన్కి సంబంధించిన వాలంటీర్లు అంటే కృష్ణానగర్ సంబంధించిన వాలంటీర్లు నేను మార్నింగ్ ఆఫీస్ ఓపెన్ చేసి వెళ్ళాను. తర్వాత